రాష్ట్రంలో మా పేద విద్యార్థుల బకాయిలు ఉండడం వల్ల మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 14,75,000 మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎన్నో కాలేజీలు, వందల కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు మూతపడే పరిస్థితి తెలంగాణలో కనపడతా ఉంది. మరి ప్రభుత్వం మరి మా విద్యార్థులకు ఫీజులు ఇవ్వకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడానికే మీకు డబ్బులు ఉంటాయి, కానీ మా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇవ్వడానికి మీకు ఫీజు రేపంటే డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి కేవలం ఒక తాండ్రు ప్రాంతానికి తీసుకుంటే దాదాపుగా మరి అన్ని కాలేజీలో కలిపి ఒక 10 కోట్ల వరకు నిధులున్నాయి. మరి కాలేజీల పరిస్థితి చూస్తుంటే ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఎంతోమంది విద్యార్థులు, నాతో పాటు ఉన్నటువంటి విద్యార్థులు, మా యువకులు, బీసీ సోదరులు అందరూ కూడా మరి వాళ్ళు ఎల్ఎల్బీ చదివేటోళ్ళు కానీ, ఎంబీఏ చదివేటోళ్ళు కానీ, ఇంజనీరింగ్ చదివేటోళ్ళు కానీ మధ్యలో కోర్సు ఆపి మరి ఇళ్లలో కూర్చొని వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి. ఈరోజు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రభుత్వాలు మీరు ఆలోచించాలి. మా హక్కులని, మా విద్యా హక్కుని ఎవరైతే పీడలు జరుపుకోవాలని చెప్పి నిరంతరంగా ఆర్కృష్ణ నేతృత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొస్తే దాన్ని అణచివేయాలని చెప్పేసి, తీసేయాలని చెప్పేసి, ఎత్తివేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఖబర్దార్, ఇటువంటి ఆలోచనలు ఉంటే మీరు వెంబడి మానుకోవాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో పట్ల మరి ఏదైతే మెడికల్ కాలేజీలు కానీ, ప్రైవేట్ కాలేజ్ కానీ, ఎయిడెడ్ కాలేజీలు కానీ మరి 1వ తారీఖు లోపల మాకు ఏవైతే 900 కోట్ల రూపాయలు దీపావళి తర్వాత ఇస్తామన్న మాట ప్రకారంగా 900 కోట్లు వెంబడే బకాయిలు రిలీజ్ చేయాలి. లేకపోతుంటే ఈ నెల 3వ తారీఖు నుంచి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలు నిరవధికంగా బంద్ చేస్తామని చెప్పేసి విద్యా సంస్థల యజమానులు ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం దానిపైన ఆలోచించకపోవడం చాలా శోచనీయమైన అంశం అని చెప్పేసి